హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఈ రీడింగ్ ఏంటిది అంటే మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. రీసెంట్గా మనము కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్ చూసాము. ఇప్పుడు మీ పర్సన్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు అంటే మీ పర్సన్ మీతో మాట్లాడుతున్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా ఎలా ఉన్నా కానీ కొన్నిసార్లు చెప్పాలనుకొని చెప్పలేక ఆగిపోతూ ఉంటాం కదా. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది ఇది. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటిది మెసేజెస్ అనేది. ఓకే, ట్రావెలింగ్, లేజినెస్, కాంప్రమైజ్ అండ్ పాలిటిక్స్ కార్డ్. ఓకే, సో ఫస్ట్ ట్రావెలింగ్ కార్డ్తో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ అంటే మీకు ద మెసేజ్ ఫ్రమ్ ద ట్రావెలింగ్ కార్డ్. తను ఏదైతే లైక్ ఇది మోస్ట్లీ కెరియర్ పరంగా చెప్తుంది. తను మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కెరియర్ పరంగా మీ పర్సన్ ఏదో చేంజ్ కోసం చూస్తున్నారు. అంటే రిలేషన్షిప్ పరంగానే చెప్పాలా అని కాదు. ఎవరైతే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మన పర్సన్ ఎవరైతే ఉంటారో అన్ని విషయాల్లోనూ మనకు కొన్నిసార్లు ఆ పెయిన్ని దాచేస్తూ ఉంటారు. ఆ పెయిన్ కొన్నిసార్లు డైరెక్ట్గా రిలేషన్షిప్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో అలా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ అంటే ట్రావెలింగ్ కార్డ్తో మీ పర్సన్ కెరియర్ పరంగా సమ్వేర్ ఏదో చేంజ్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. బట్ అది ఎలా అనిపిస్తుంది అంటే మీ పర్సన్కి ఒక్కొక్కసారి ఒక మంచి హోప్ని ఇస్తుంది, అరే ఇది జరుగుతుంది అని. బట్ అట్ ది సేమ్ టైం అలా ఇంత జర్నీ నేను చెయ్యగలనా, అసలు నా వల్ల అవుతుందా అని హోప్ ఉన్నప్పుడు పాజిటివ్గా ఉన్న మీ పర్సనే ఇప్పుడు ఇంత నెగిటివ్ చూసిన తర్వాత అరే ఇప్పుడు నేను అంటే డీలా పడిపోవడం అన్నమాట. అంటే నేను చెయ్యలేనేమో అంటే ఇప్పుడు ఈ మెసేజ్ ఏంటిది అంటే నాకు ఒక కైండ్ ఆఫ్ పాజిటివిటీ కావాలి, నేను ఇది ఈ థింగ్స్ ఎవరితో షేర్ చేసుకోలేక నాలో నేనే సతమతం అవుతున్నాను. అంటే కెరియర్ పరంగా స్టెప్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్లో ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీ పర్సన్కి ఒక సపోర్ట్ కావాలి. ఎందుకంటే చూడండి, పాజిటివ్గా ఉన్నప్పుడు మైండ్ పాజిటివ్ ఉండడం వల్ల పాజిటివ్నే అట్రాక్ట్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే నెగిటివ్ ఉంటామో ఆ సిచ్యువేషన్లో ఒకవేళ అప్పుడు ఎనర్జీస్ బ్యాడ్గా ఉన్నాయనుకోండి, ఆలోచిస్తున్నప్పుడు ఇంత నేను జర్నీ చేయగలనా, అసలు నా వల్ల అవుతుందా కాదా, ఇది అవుతుందా జరగదు అని ఇలాంటి సిచ్యువేషన్స్ వర్డ్స్ ఉంటాయి కదా. అప్పుడు ఆ నెగిటివ్కి ఇంకా నెగిటివ్ యాడ్ అయ్యి ఏమవుతుందంటే నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీ పర్సన్ ఇదే చెప్తున్నారు, లైక్ కొంచెం సపోర్ట్ కావాలి, లేదంటే ఒక కైండ్ ఆఫ్ కొన్నిసార్లు ఏది లేకున్నా ఏదో చెప్పేసుకుంటూ కొంచెం ఓదార్పు కోరుకుంటాం కదా, అలాంటిదే. అంటే కెరియర్ పరంగా తను కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. సో ఏదైనా సిచ్యువేషన్ వచ్చి ఇది మీకు ఫీల్ అయితే, మీకు అనిపిస్తే మీ పర్సన్ విషయంగా మీరు ఇక్కడ మీ సపోర్ట్ మీ పర్సన్కి అవసరమని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మీరు కొంచెం టైం స్పెండ్ చేయడం కానీ మాట్లాడడం కానీ చేయండి. అండ్ లేజినెస్ కార్డ్తో ఏం చెప్తున్నారంటే ఈ లేజినెస్ కార్డ్తో ఇక్కడ 8, 9 చూడండి ఎంత రిలెవెంట్గా ఉన్నాయో. ఇక్కడ కొన్నిసార్లు అనిపిస్తుంది కదా వర్క్ నేను చేయగలనా, లేదంటే అసలు నా వల్ల అవుతుందా కాదా అనేది. దానికి ఒక రీజన్ ఏమైనా ఉంది అంటే మీ పర్సన్ ఒక లేజినెస్ కూడా కారణం అవ్వచ్చు. అంటే 100% కాదు, కైండ్ ఆఫ్. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే అరే ఎంత చేసినా రిజల్ట్ రావట్లేదు, ఇంకేం చేద్దాంలే అని ఒకసారి అనిపిస్తుంది కదా మనకు. అప్పుడు మనలోని ఒక లేజీ థింగ్ బయటకు వస్తుంది, ఇంకా వద్దులే ఏం చేద్దాం అనిపిస్తుంది. సో ఇక్కడ లేజినెస్తో ఉన్నారు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా నేను చెయ్యను ఇవన్నీ ఏమి, సరే ఏదైతే అది అవన్నీ చూద్దాంలే, ఇంకా నువ్వు ఇక్కడ మీరు ఎక్కువ మోటివేషన్ ఇచ్చేసారనుకోండి, ఇక్కడ ఇంకా ఏం వద్దు నేనేం చెయ్యను అన్న ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏమనిపిస్తుందంటే ఇక్కడ మీ పర్సన్ సమ్వేర్ ఏదో ఒక బ్రోకెన్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి మిర్రర్స్ ఎలా కనిపిస్తున్నాయి అంటే బ్రేక్ అయి ఉన్నాయి. అంటే ఆ బ్రేక్ అవ్వడం వల్ల కూడా స్టక్ ఎనర్జీలో ఉండడం అండ్ దాన్ని ఎవరితో షేర్ చేసుకోకుండా అలానే మనసులో దాచేసుకొని అది కొంచెం ఉండాల్సింది ఇంత
పెరిగిపోవడం, ఆ బాధ అలానే స్ట్రెస్ అయ్యి ఓవర్ థింకింగ్ ఇలా అంటే స్టేజెస్ మారుతూ ఉంది. ఎందుకు అంటే అది ఎవరితో షేర్ చేసుకోలేదు మీ పర్సన్. సో అది అలా కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే బ్రేక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్ ఏదైతే బ్రేక్ చేశాయో అవి మోస్ట్లీ ఎందుకు ఇక్కడ ఈ లేజినెస్ కార్డ్ వచ్చిందంటే మోస్ట్లీ మీ వల్ల అయి ఉండొచ్చు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏదైనా చిన్నదైనా కానీ ఒక్కొక్కసారి చాలా హర్ట్ చేస్తుంది. ఇట్ విల్ టేక్ వెరీ హయ్యర్ లెవెల్. సో ఇక్కడ ఈ లేజినెస్ కార్డ్తో ఇది చెప్తుంది. మీరు ఏదైనా ఒకవేళ మీకు మీరు కొన్నిసార్లు మనం నార్మల్గానే అడిగి ఉంటాం, మాట్లాడి ఉంటాం, బట్ వాళ్ళు అవతల పర్సన్ ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్కి అది వేరేలాగా అర్థం చేసుకొని ఉండొచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు పొరపాటుగా కానీ లేదంటే ప్రతి ఒక్కరికి కొన్ని సైన్స్ ఉంటాయి. సో అలా మీరు ఆలోచించి ఏదైనా ఉంటే దాన్ని మీరు కొంచెం మీరే తగ్గి కొంచెం సారీ చెప్పడం లాంటిది చేసి కొంచెం వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది కాబట్టి కొంచెం ఈ లేజినెస్ నుంచి బయటకు వస్తారు అనేది ఈ కార్డ్తో. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా మీకు చెప్తున్నారు నువ్వు సారీ చెప్పాలి నాకు అని. సో ఇది అర్థం చేసుకోండి మీరు కొంచెం. అండ్ కాంప్రమైజ్ కార్డ్తో ఏం చెప్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు అన్ని విషయాల్లోనూ ఈక్వల్గా ఉంటారు. లైక్ మీ ఈగో కానీ మీ లవ్ కానీ మీ కేరింగ్ కానీ ఈక్వల్గా ఉంటాయి. అంటే అసలు ఇంకా ఒక్కరు కూడా తగ్గరు. నువ్వు ఇంత కేర్ చూపిస్తే నేను అంతకు మించి, నువ్వు ఇంత లవ్ చూపిస్తే నేను అంతకు మించి అన్నట్టు ఈక్వల్గా ఉన్నారు. అండ్ ఒక్కరు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లవ్ కేరింగ్ అంటే ఓకే, బట్ అదే సిచ్యువేషన్ అదే ఈక్వాలిటీ గొడవల్లో వస్తే, అదే థింగ్స్ మీరు మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు వస్తే ఎలా, నేనెందుకు మాట్లాడాలని మీరు వాళ్ళు ఎందుకు మాట్లాడారు అంటే ఇలా ఎవ్వరూ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇది మోస్ట్లీ ఎవరికి కనెక్ట్ అవుతుందంటే ఒకవేళ మీరు మీ పర్సన్తో సరిగ్గా మాట్లాడకపోయినా లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలానే డేస్ వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మారదు. ఎందుకంటే మీకు తెలుసు మీరు ఎలానో వాళ్ళు కూడా అలానే. మీరు వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తారు కదా. సో ఒక స్టెప్ దిగి ఒకవేళ మీకు రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అనుకుంటే కాంప్రమైజ్ అయ్యి ఏదైనా కానీ స్టెప్ తీసుకోండి. అంటే ఇది కూడా ఇండైరెక్ట్గా మీకు వాళ్ళు చెప్తున్నారు దట్ నువ్వు దిగి రావాల్సిందే, నువ్వు సారీ చెప్పాల్సిందే. అండ్ ఏదైతే ఉన్నాయో ఇష్యూస్ని దాన్ని ఫస్ట్ నువ్వే కాంప్రమైజ్ చేయాలి, నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి, నేను తగ్గను అని ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక కైండ్ ఆఫ్ లైక్ మనకు అంత రిలేషన్ ఉంటేనే కదా నువ్వు చేస్తేనే నేను చేస్తాను అన్నట్టు. అలా ఇది ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా ఉంది. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తే అరే నేను ఎందుకు తగ్గాలి అని అనిపిస్తుంది. బట్ కాంప్రమైజ్ అయినా పర్లేదు, ఎందుకంటే ఈక్వల్గా ఉన్నప్పుడు మీరు తగ్గుతున్నారంటే వాళ్ళు కూడా, ఇప్పుడు మీరు ఒక్కసారి సారీ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మీరు చెప్తున్నారంటే అవతల నుంచి కూడా ఆ సారీ వస్తుంది. సో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వడంలో తప్పు లేదు అని అర్థం చేసుకోండి. కాంప్రమైజ్ అవ్వండి అనేది ఈ కార్డ్తో మీ పర్సన్ మీకు చెప్తున్నారు. అండ్ పాలిటిక్ కార్డ్తో ఏం మెసేజ్ ఉంది అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ అంటే లైక్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు కొన్నిసార్లు నేను మాట మార్చి ఉండొచ్చు, లేదంటే చెప్పాలనుకున్న విషయాలు చెప్పలేకపోవచ్చు, హైడ్ చేసి ఉండొచ్చు. దాని వెనుక ఒక రీజన్ ఉంది. అంటే లైక్ మేబీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, రెస్పాన్సిబిలిటీస్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ అయి ఉండొచ్చు. అండ్ అవన్నీ ఇప్పుడు నీతో చెప్పే టైం వచ్చింది. సో ఇన్ని రోజులు ఏదైతే హైడ్ చేశానో లేదంటే ఏదైతే చెప్పకుండా దాచానో అవన్నీ ఇప్పుడు బయట పెట్టే టైం వచ్చింది. అండ్ ఎప్పుడైతే ఆ టైం వచ్చిందని నాకు అనిపించిందో అవి నేను ఈరోజు నీతో చెప్పేస్తాను. అండ్ ఇక్కడ దీనికి ఇది ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఏంటిదంటే నువ్వు కాంప్రమైజ్ అయ్యి సారీ చెప్పు లేదంటే మాట్లాడు, అప్పుడు నేను కూడా కాంప్రమైజ్ అయ్యి ఇవన్నీ నేను ఏదైతే హైడ్ చేశానో ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అవన్నీ నేను నీకు చెప్తాను అనేది ఇంకొక హిడెన్ మెసేజ్ ఇక్కడ. సో ఇక్కడ మోస్ట్లీ ఏమనిపిస్తుందంటే ఈ 4 కార్డ్స్తో ఒకటి లేజినెస్ కార్డ్తో మీరు సమ్వేర్ ఏదో ఇష్యూ మీ వల్ల క్రియేట్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఆ ఇష్యూ
ఇద్దరు సార్ట్ అవుట్ చేసుకోవట్లేదు. నేను ఎందుకు తగ్గాలని మీరు, వాళ్ళు, నేను కూడా స్టెప్ తీసుకోనని వాళ్ళు, ఇలా ఉండడం వల్ల ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. సో ఇండైరెక్ట్గా మీకు ఇప్పుడు యూనివర్స్ ద్వారా ఇలాంటి ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి మీరు ఆలోచించి మీ రిలేషన్షిప్నే ముందు ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటే వెళ్ళి స్టెప్ తీసుకోండి. అండ్ ఇక్కడ చూడండి కార్డ్స్ కూడా ఎంత క్లియర్గా 6, 7, 8, 9 అంటే రివర్స్ ఆర్డర్లో వచ్చాయి. మీరు అనుకుంటున్నట్టు కాదు, రివర్స్గానే జరుగుతుంది. మీరు అనుకుంటున్నారు కదా వాళ్ళే మెసేజ్ చేస్తారు, వాళ్ళే సారీ చెప్తారని, బట్ కాదు, రివర్స్లో మీరే చెప్పాలి, మీరే కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ మీ పర్సన్లో ఉన్న లేజినెస్ని మీ పర్సన్కి మీరు కారణమయ్యారో, ఏదైతే ఉందో స్టక్ ఎనర్జీ ఇక్కడ బ్రేక్ అయిందో దానికి కారణం మీరు, మీకు తెలీదు. అండ్ ఇప్పుడు అది రివర్స్లో మీకు అనిపిస్తుంది, ఎందుకంటే మీకు తెలియదు అనుకున్నప్పుడు మీరు పాజిటివ్గానే ఉంటారు. ఇప్పుడు అది తెలిసిందంటే రివర్స్లో మీరే దానికి కారణం అనేది మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి దానికి ప్రాపర్గా స్టెప్స్ తీసుకొని ఇప్పుడు ఈ మెసేజెస్ మీకు అర్థమైతే మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది కూడా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ రీడింగ్ వల్ల మీకు ఒక కైండ్ ఆఫ్ ఒక మంచి ఫ్రెండ్ సజెషన్ ఇస్తే ఎలా అయితే హ్యాపీగా ఉంటుందో అలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ రీడింగ్ నచ్చితే, అర్థమయ్యి మీకోసం అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఇప్పుడు మీ పర్సన్ చెప్పారు కదా, మీ పర్సన్ మెసేజెస్ చూసాం, అండ్ యూనివర్స్ కూడా ఏదో చెప్పాలనుకుంటూ ఉంటుంది. సో అదేంటిదో కూడా చూద్దాం. Okay, the universe is in love with how beautiful and radiant you are. Wow. So universe చెప్తుంది, యూనివర్స్ ఈజ్ ఇన్ లవ్ విత్ హౌ బ్యూటిఫుల్ అండ్ రేడియంట్ యు ఆర్. సో యూనివర్సే మీతో లవ్లో ఉంది. సో ఇంకేం కావాలి మీకు? మీ పర్సన్ కూడా యూనివర్సే ఉన్నప్పుడు మీ పర్సన్ ఎంత చెప్పండి. సో జస్ట్ ఆలోచించి అనలైజ్ చేసుకొని క్లియర్గా స్టెప్స్ తీసుకుంటే యూనివర్స్ అంత ప్రేమ మీతో ఉంది అండ్ యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. జస్ట్ గో విత్ ఫ్లో. అండ్ ఏదైనా స్టెప్ తీసుకునే ముందు జస్ట్ కేర్ఫుల్గా ఆలోచించి, పాజిటివ్గా ఆలోచించి స్టెప్స్ తీసుకోండి. అండ్ ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించండి.